ఎన్ని రకాల మదర్స్ డేలు ఉన్నాయి, అసలు మదర్స్ డే ఎలా వచ్చింది, ఎవరు స్థాపించారు, ఎవరి ద్వారా వచ్చింది, ఆమె జీవిత చరిత్ర కూడా నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. అందుని బట్టి అందరూ కూడా దేవుని స్థలంలో ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రభుత్వంలో కూర్చుందాం. ఈరోజున మనము మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, తల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క తల్లుల దినోత్సవం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు, దీని వెనకాలన్నటువంటి ఆ యొక్క చరిత్ర ఏంటో నేను చెప్పిన తర్వాత సందేశాన్ని ప్రారంభిస్తాను. ఇది 1914 సంవత్సరం మే 10వ తారీఖున అమెరికాలో వుడ్రో విల్సన్ అనేటువంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ దీన్ని ఆమోదపరిచారు. అప్పటి నుంచి కూడా 1914 సంవత్సరం నుంచి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ అనేటువంటి వ్యక్తి ప్రొక్లైమ్డ్ ఎ న్యూ నేషనల్ హాలిడే మదర్స్ డే. ప్రతి మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా అతను అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ మదర్స్ డేకి ఎవరు ఫౌండర్ అని ఆలోచన చేస్తే మీరు చూస్తున్నటువంటి అన్నా జార్విస్ అనేటువంటి ఈ యొక్క స్త్రీ మీరు చూస్తున్నారు. అన్నా జార్విస్ అనేటువంటి ఈ స్త్రీ ఒక మిషనరీ అండి. తన తల్లి వాస్తవానికి ఆ తల్లి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి ఆమె ఈ దినాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఈమె తల్లి పేరు యాన్ జార్విస్ ఈమె యొక్క తల్లి పేరు. ఈమె తల్లికి 11 మంది పిల్లలు పుట్టారండి. 11 మంది పిల్లలు పుట్టారు. పుట్టి 7 చచ్చిపోయారు. 7 చచ్చిపోతే తల్లి హృదయం చాలా చాలా బాధపడిందండి. ఆమె శారీరక శ్రమ కంటే మానసికంగా చాలా కృంగిపోయింది. కృంగిపోయిన తర్వాత ఆ టైంలో ఆమె ప్రార్థన ద్వారా తిరిగి లేవనెత్తబడింది. ఆమె ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలి. నాలాంటి అనేక మంది తల్లులు ఎంతగానో బాధపడుతున్నారో వారికి దేవుని ప్రేమ చూపించాలి, వారిని ఆదుకోవాలి. వాస్తవానికి ఆ టైంలో ఈ యొక్క ఎపిడమిక్ డిసీజెస్ ఉండేయండి. అంటే చిన్నతనంలో సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోతుండేటువంటి ఇన్ఫాంట్ డెత్స్ అంటారు వాటిని. చిన్నపిల్లలు శిశువులు చచ్చిపోతూ ఉండేటువంటి దానికి కారణం ఏంటంటే ఎపిడమిక్స్ వ్యాధులు ఉంటుండేటువంటివి. 2 రకాల వ్యాధులు, 2 రకాల వైరస్లు మనం చూస్తుంటాం. ఒకటి పాండమిక్, ఇంకొకటి ఎపిడమిక్. పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి డిసీజెస్ని. ఇప్పుడు కరోనా ఉంది, దట్స్ ఎ పాండమిక్ డిసీజ్. అంటే మన భారతదేశంలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి కరోనాని పాండమిక్ డిసీజ్ అంటారు. ఎపిడమిక్ డిసీజ్ అంటే ఏంటంటే లోకల్గా వచ్చేటువంటి వ్యాధుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలోకి ఒక రాష్ట్రానికి పరిమితంగా ఉన్నటువంటి వ్యాధుల్ని ఎపిడమిక్ డిసీజెస్ అంటూ ఉంటారు. అమెరికాలో ఎక్కువగా ఎపిడమిక్ డిసీజ్ ఉంటుండే. వైరస్ల ద్వారా, బ్యాక్టీరియాల ద్వారా అనేక మంది చిన్నపిల్లలు చచ్చిపోతుండేటువంటి వారు. ఆ టైంలో యాన్ జార్విస్ అనేటువంటి ఆమె కూడా 7 వరుసగా కోల్పోయేటప్పటికి చాలా బాధపడింది. బాధపడిన తర్వాత నా బాధ నుంచి బయటికి రావడం కొరకు అనేక మంది తల్లులను పోషించాలి, అనేక మంది తల్లికి ఆదరణ ఇవ్వాలని ఆమె ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు జరిగించింది ఆ ప్రియ తల్లి. కొన్ని దినాల తర్వాత తల్లి మరణించిన తర్వాత తనకి 9వ కుమార్తె అయినటువంటి అన్నా జార్విస్ తల్లి ద్వారా ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి ఆమె కూడా ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించింది. అనేక మంది ఉద్యమాలు చేసి అనేక మంది తల్లుల్ని ఆదరించింది, అనేక మంది పేద తల్లుల్ని ఆదరించింది. యుద్ధంలో సైనికులు చచ్చిపోతే ఆ తల్లులు ఎంతగానో బాధపడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారికి ఆదరణ మాటలు చెప్పి ఎంతగానో శ్రేష్టమైన రీతిలో వారిని అందరూ కూడా ఆదరించింది. తను ఒక తీర్మానం తీసుకుంది, నేను ఈ పరిచయం చేయాలంటే పెళ్లి కూడా చేసుకోకూడదు అని చెప్పి పెళ్లి చేసుకోకుండా అనేక మంది తల్లులను ఆదరించినటువంటి గొప్ప స్త్రీ ఈ అన్నా జార్విస్. ఆ టైంలో అనేకమైన ఉద్యమాలు కూడా ఆమె జరిపింది, ప్రభుత్వంతో పోరాటాలు చేసింది. ఈ యొక్క ఉద్యమం కొరకు ఆమె ఒక మంచి తీర్మానం తీసుకుంది, ప్రపంచంలో తల్లుల మీద ఒక దినోత్సవం ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లుల్ని నిర్లక్ష్య పెట్టకూడదు, ప్రతి ఒక్కరు తల్లులను గౌరవించాలి, తల్లులను సన్మానించాలి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని. అందుని బట్టి ఒక దినం ఉండాలి అనే ఉద్దేశంతో ఆమె ఎంతగానో పోరాటం చేసి ప్రపంచంలో ఒక దినాన్ని ఆమె ప్రపోజ్ చేసింది. అదేంటంటే మే 2వ ఆదివారం, అంటే మే 10, 1914వ తారీఖు మదర్స్ డేగా ఆమె అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి వుడ్రో విల్సన్ని కలుసుకుని వారిద్దరూ కూడా ప్రపంచంలో ఒక దినం ఉండాలని అనౌన్స్ చేశారు. అఫీషియల్గా అనౌన్స్ చేయబడి 2nd సండే ఇన్ మే మదర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఇంత గాథ ఉన్నది. కాబట్టి అనేక మంది తల్లుల్ని పోషించాలి, అనేక మంది తల్లులకు ఆదరణ ఇవ్వాలి, మనందరూ కూడా తల్లులను జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మదర్స్ డేని రూపొందించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఆధునిక ప్రపంచంలో ఈ డేస్ ఎందుకు చరిత్రకారులు పెడుతున్నారు.
పర్యావరణ దినోత్సవం అంటారు, ఎయిడ్స్ డే అంటారు, మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, ఫ్రెండ్షిప్ డే అంటారు. ఎందుకు ఇలాంటి దినాలు ఎందుకున్నాయంటే అవి నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి. తల్లు దినోత్సవం ఎందుకు పెట్టారంటే తల్లుల్ని ఈరోజు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, పట్టించుకోవట్లేదు తల్లుల్ని. అందులో బట్టి ఈ దినాన్న సరే తల్లిదండ్రులు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని తల్లిని సన్మానించాలి, వారిని ఆనర్ చేయాలనే ఉద్దేశంతో ఈ దినాలు వస్తున్నాయని అనిపిస్తుంది. ఈరోజు దేవుని లేఖనం ఏం చెప్తుంది? తల్లి గురించినటువంటి లేఖనాలు పరిశుద్ధంలో ఏమున్నాయి, దేవుని లేఖనం ఏం చెప్తున్నాయో క్లుప్తంగా సందేశాన్ని మనం విందాం. దేవుడు తాను తల్లితో పోల్చుకున్నాడండి. ఆయన పరమ తండ్రి అయినప్పటికీ ఆయన తల్లితో పోల్చుకున్న సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం. మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి విధానం అందరికి తెలుసు. ఆయన కూడా తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వాళ్ళు తండ్రితో పోల్చుకున్నారు, తల్లితో కూడా వారు పోలిక మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. మొదటగా చూస్తే యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకుందాం. చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరుకొని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు ఒగుర్చుచు రోజుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసవ వేదన పొందేటువంటి తల్లిగా ఆయన తను పోల్చుకున్నాడు. ఎందుకు ఆ ప్రసవ వేదన ఆయన అనుభవిస్తున్నానని చెప్పాడు? ఎందుకంటే ఇశ్రాయేలు చేస్తున్న తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు చేస్తున్న అవిధేయ కార్యాలను బట్టి, దేవుడిని దూషిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఆ ప్రసవ వేదన అనుభవిస్తున్నానని ప్రసవ వేదన పొందేటువంటి తల్లిగా ఆయన అభివర్ణించుకుంటున్నాడు. చూడండి, ప్రసవ వేదన పొందేటువంటి తల్లులు ఈ ప్రాంతంలో ఉండుంటారు. చాలా భయంకరమైన వేదన అండి. సో ఈరోజున డాక్టర్లు చెప్తున్నారు ఆ ప్రసవ వేదన మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదేమో. దాన్ని అర్థం చేసుకోవాలంటే చెప్తున్నాను, మన బాడీలో 20 ఎముకలు ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయితే, ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందట. ఆ ప్రసవ వేదన ఆ తల్లి అంత వేదన పొందుతుంది. అర్థమైందండి? ఒక బోన్ ఇరిగితేనే మనకి ఆ రోజంతా కూడా నరకం చూస్తాం కదండి. హాస్పిటల్ బెడ్ మీద ఒక బోన్ ఇరిగితేనే తట్టుకోలేం, అనెస్థీషియా ఇస్తేనే కానీ తట్టుకోలేం. 20 ఎముకలు ఒక్కసారిగా విరిగితే ఎంతైతే నొప్పి కలుగుతుందో అంత నొప్పి కలుగుతుంది ప్రసవ వేదనలో. కానీ మన తల్లులు ఆ ప్రసవ వేదన పొంది మనకు జన్మనిచ్చారు. దేవుడు కూడా అంటున్నాడు, నాకు అటువంటి ప్రసవ వేదన ఉంది. ఆయన మొదటగా గర్భవతిగా ఉండేటువంటి తల్లితో పోల్చుకుంటున్నాడు. రెండోదిగా ఆయన ఎలా పోల్చుకుంటున్నాడంటే చంటి బిడ్డల తల్లిగా ఆయన పోల్చుకుంటున్నాడు. చంటి బిడ్డల తల్లిగా ఆయన పోల్చుకుంటున్నాడు. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. వారైనా మరుస్తారు అంటే చడ్డి బిడ్డను ఆ తల్లైనా మరవదు, అసలు వారైనా మరచును కానీ నేను మరువను అంటున్నాడు. ఇక్కడ ప్రభు తాను ఏ విధంగా పోల్చుకుంటున్నాడంటే చంటి బిడ్డ తల్లిగా ఆయన పోల్చుకుంటున్నాడు. అర్థమవుతుందండి? గర్భవతిగా పోల్చుకున్నాడు, అది మనం ధ్యానం చేశాం. చంటి బిడ్డగా పోల్చుకుంటున్నాడు. ఇంకా చివరిగా ఆయన దేంతో పోల్చుకుంటున్నారు, ఎవరితో పోల్చుకుంటున్నాడంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. చాలండి, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా అంటే ఇక్కడ పెద్దవారికి తల్లిగా, అంటే యవన కాలంలో బిడ్డలుంటే వారికి తల్లిగా దేవుడు తాను పోల్చుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, తల్లులు నిజంగా చాలా యోగ్యులండి. దేవాదేవుడు మాతృత్వము, మదర్హుడ్ అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. ఈ ప్రపంచంలో అన్ని పదాల కంటే తీయనైన పదము అమ్మ అనేటువంటి పదం. ఆ యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. దేవుని తర్వాత స్వచ్ఛమైన ప్రేమను, ఆ అనిరుచమైన ప్రేమను చూపించేది తల్లే. కాబట్టి ఆ తల్లుల దినోత్సవాన్ని జరుపుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈ రోజున నేను సర్వశక్తుని ఆశ్రయించినటువంటి 4 తల్లుల గురించి మీతో మాట్లాడతాను. ఉదయకాల సమయంలో కూడా ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం విన్నాం. గాడ్లీ మదర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలు తల్లి కలిగి ఉండాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన తల్లుల గురించి 10 మంది గురించి ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజున 4 ప్రాముఖ్యమైనటువంటి తల్లుల గురించి మీతో నేను మాట్లాడి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అమ్మ అంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. కల్మషం లేని ప్రేమ అమ్మది కదండి. కల్మషం ఉండదు. తనను కడుపు కట్టుకుని కూడా మనల్ని పోషిస్తుంది. తన ఆకలిని భరించి బిడ్డలైనటువంటి మనకు ఆహారం పెడుతుంది. అమృతం కన్నా తిగినైన పదం ఏదన్నా ఉందంటే అమృతం కన్నా తిగినటువంటి ఆ పలుకు అమ్మని చాలా కొటేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎవరిని ద్వేషించినా,
నిన్ను ప్రేమించేవారు ఉన్నారంటే అది కేవలం నీ యొక్క తల్లి మాత్రమే, అది కేవలం నీ తల్లి మాత్రమే. ఈ ఉదయకాలం నా ప్రియదేవ జనాగమా, అమ్మ అనే పదానికి అర్థం తెలియని వారు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధంలో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు, వారి కోసం త్వరగా మనం ధ్యానం చేద్దాం. సో ఈ తల్లి ఎవరంటే పిల్లలు పుట్టిన పూర్వమే, పుట్టక పూర్వమే ప్రార్థించిన తల్లి. పిల్లలు పుట్టక పూర్వమే ప్రార్థించిన తల్లి అంటే ఇంకా పిల్లలు పుట్టలేదు కానీ ఆ తల్లి ప్రార్థించింది. ఆమె ఎవరో కాదు, బైబిల్ గ్రంథంలో ఉమెన్ ఆఫ్ ఫెయిత్ హన్నా, అంటే విశ్వాసపు తల్లి హన్నా. ఈ హన్నా గురించి మన జాతకం మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే కనుక హన్నా అనే మాటకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉందండి. హన్నా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన అని అర్థం. అందరూ చెప్పండి, హన్నా అనే మాటకు అర్థం ఏంటి? ప్రార్థన అని అర్థం. వాస్తవానికి తన భర్త ఎల్కానా, తన సవితి పేరు పెనిన్నా. పెనిన్నా ద్వారా ఎంతో శ్రమ అనిపిస్తూ ఉందండి. నువ్వు పూర్వజన్మలో ఏం చేసుకున్నావో, నీకు ఎందుకు గర్భఫలం రావట్లేదని దొప్పి పొడుపు మాటల చేత ఎంతగానో బాధిస్తూ ఉండేటువంటిది పెనిన్నా. తన భర్త కూడా ఎల్కానా వాస్తవానికి ఎంతగానో హన్నాను ప్రేమిస్తుండేటువంటి వాడు. బిడ్డలు కలగట్లేదు కదా అని చెప్పి సింపతి చూపిస్తుండేటువంటి వాడు తన భర్త. తను అనుకుంది, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు పరిష్కారం రాదు, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఆదరణ రాదు, కానీ దేవుని స్థలంలోకి వెళ్తే దేవునితో చెప్పుకుంటే, దేవునితో నా మనవి చెప్పుకుంటే, ఆయన సర్వశక్తుడు, ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ఆయన సమస్తమును ఆయన తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఇది కూడా లేదు. ఉడికిన శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు కదా, నా గర్భాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. ఎడారులో నదులు ప్రవహింపచేసినటువంటి దేవుడు నా జీవితం అనేటువంటి ఈ యొక్క డ్రై అయిపోయినటువంటి నా జీవితంలో దేవుడు నదులను పారచేయగలడు అనే విశ్వాసంతో ఆమె ప్రభు సంధికి వచ్చి ప్రభు సంధిలో మొర్రపెట్టింది. దేవుని మందిరానికి వచ్చింది, సిలోహలో దేవుని మందిరానికి వచ్చి విజ్ఞాపన చేస్తుంది, అయ్యా నాపై కనికరాన్ని చూపించయ్యా, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ లార్డ్, నా మీద నీ కనికరాన్ని చూపించని ప్రభు సన్నిధిలో గోజాడింది, కన్నీళ్లు కార్చింది, నిజంగా మూలిగింది ప్రభు సన్నిధిలో. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఉమెన్ ఆఫ్ ఫెయిత్ ఎండ్యూర్ రియల్ ప్రాబ్లమ్స్. హన్నా ఎండ్యూర్డ్ రియల్ ప్రాబ్లమ్. తన జీవితంలో సమస్యలను సహించిందండి. అనేక మంది సూటి మోటి మాటలు అంటున్నప్పుడు తిరిగి పల్లెత్తు మాట అనలేదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి తన విన్నపాన్ని ప్రభు సన్నిధిలో వెలిబుచ్చుకుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషులు నీ మీద తిరిగినప్పుడు, నీ మీద పరుషంగా మాట్లాడుతున్నప్పుడు నీవు న్యాయం తీర్చడం కాదు, కానీ నీవు వారిని తిరిగి అనటం కాదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చేప్పుడు ఆ సమస్యను ప్రభుతో చెప్పినప్పుడు హన్నా వలె దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. హీ ఎండ్యూర్స్ రియల్ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. ద వుమెన్ ఆఫ్ ఫెయిత్ ఎండ్యూర్స్ ఈజ్ రియల్ ప్రాబ్లమ్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో ఆ సమస్యలను ఆమె పొందుకుంది. బహు దుఃఖాక్రాంతురాలై ఆమె విశ్వాసంతోనూ పట్టుదలతోనూ ప్రతిష్టతో కూడిన ప్రార్థన చేసింది. ఆమె చేసిన ప్రార్థన మనం చూస్తే కనుక షీ ప్రేడ్ ఫర్వెంట్లీ, షీ ప్రేడ్ ఫెయిత్ఫుల్లీ, షీ ప్రేడ్ పర్సిస్టెంట్లీ. 3 మాటలు ఇక్కడ. షీ ప్రేడ్ ఫెయిత్ఫుల్లీ, షీ ప్రేడ్ పర్సిస్టెంట్లీ, షీ ప్రేడ్ ఫెయిత్ఫుల్లీ. విశ్వాసంతో ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది, ఆ తీవ్రతతో ప్రార్థన చేసింది. ఈ 3 కార్యాలు తన జీవితంలో జరిగినాయి. దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు, శ్రేష్టమైన కుమారుని అనుగ్రహించారు. ఆ సమూయేల్ని దేవుడు కానుగేర్చాడు. శామ్యూల్ అనే మాట కూడా ప్రార్థన అని అర్థం. సామ్యూల్ అనే మాటకు అర్థం ఏంటి? సమూయేల్ అనే మాట కూడా ప్రార్థన అర్థం. ఏదైనా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వాడనే విషయాన్ని జ్ఞాపకం. సమూయేలు పెద్దవాడినప్పుడు గొప్ప ప్రార్థనాపరుడయ్యాడు. ఆలోచించేద్దాం. దేవుడు సన్నిధిలో ఆమె తీసుకున్న ప్రతిష్ట, ప్రార్థన ప్రతిష్టతో కూడా ఉండాలండి. మనం ఏదన్నా ప్రభువు నుంచి పొందుకోవాలనుకున్నప్పుడు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ ప్రతిష్ట చేసుకుంటున్నాను, నీ జీవితంలో నా జీవితంలో ఒక ఒడంబడిక నేను చేసుకుంటున్నాను, ఈ ప్రార్థనకు జవాబునివ్వని ప్రతిష్టతో కూడిన ప్రార్థనకు ఎక్కువ శక్తివంతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క హన్నా ప్రతిష్టతో కూడిన ప్రార్థన చేసింది, గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన పొందుకుంది. సో సమూయేలు తర్వాత దేవుడు హన్నాకు 5 పిల్లల్ని దేవుడు హన్నాకు అనుగ్రహించినట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈ యొక్క హన్నా ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, జీవితంలో సమస్యలు వస్తాయి, జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవమానాలని ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువుకు సమర్పించాలి. అది మొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది హన్నా జీవితంలో. రెండోదిగా హన్నా తన జీవితంలో ప్రార్థన ద్వారా సమస్యల మీద విజయాన్ని సాధించింది. ప్రార్థన ద్వారా సమస్యకు పరిష్కారాన్ని పొందుకుంది. మూడోదిగా హన్నా గురించి చెప్పాలంటే, తను ఏదైతే ప్రామిస్ చేసిందో, తను ఏదైతే ప్రతిష్ఠ చేసుకుందో ఆ ప్రతిష్టను నిలుపుకుంది. హన్నా ఎక్సెల్ అట్ కీపింగ్ హెర్ ప్రామిసెస్.
తన యొక్క వాగ్దానాన్ని నిలుపుకుంది హన్నా. అది మూడో అంశం. అయితే మూడోదిగా హన్నా ఎక్స్ప్రెస్ హెర్ ప్రైస్. ఆ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించింది హన్నా. అందుని బట్టి శ్రేష్టమైనటువంటి తల్లిగా పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించింది. నిజంగా ఉమెన్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తారు హన్నాని. హన్నా ద్వారా సమూయేలు ప్రపంచానికి అందించబడ్డాడు. రాజులను అభిషేకించేటువంటి గొప్ప కృపను సమూయేలుకి ఇచ్చాడు. ప్రియ తల్లి, నీ జీవితంలో కూడా ప్రార్థన చేసేటువంటి తల్లిగానే ఉండాలి. ప్రార్థన చేసేటువంటి తల్లిగా ఉండాలి. ఈరోజు ప్రార్థన మన జీవితాల్లో సమస్యల నుంచి పరిష్కారం ఇస్తుంది. ప్రార్థన మీ యొక్క బిడ్డలకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ప్రార్థన లేకపోతే నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వలేరు. ప్రతి తల్లి కూడా మొదటి జామున లేచి ఏం చేయాలట? విలాప వాక్యాల్లో ఉంటుంది. విలాప వాక్యం 2వ అధ్యాయంలో మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం ఏం చేయి? చేతులెత్తి ప్రార్థన చేయి అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ ప్రార్థన నేను మరొకసారి చెప్తున్నాను. ప్రపంచంలో ఒక గొప్ప మాతృమూర్తి ఉన్నారండి. ఆమె పేరు సూజన్ వెస్లీ. సూజన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేసినటువంటి గొప్ప దైవజనులలో గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ, అతని తమ్ముడు చార్ల్స్ వెస్లీ. ఇద్దరు అన్నదమ్ములు ప్రపంచంలో క్రైస్తవ యొక్క చరిత్రనే మార్చారని చెప్పుకోవచ్చు. యూరప్లో అంటే ఐరోపా ఖండంలో గొప్ప పరివర్తన అనేక ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి గొప్ప దైవజనులు జాన్ వెస్లీ, ఆ తర్వాత చార్ల్స్ వెస్లీ. నిజంగా వీరెంత గొప్ప దైవజనులుగా మారడానికి కారణం ఎవరంటే తన తల్లి సూజన్ వెస్లీ. సూజన్ వెస్లీ కట 19 మంది కుమారులట. 19 మంది కుమారులు ప్రయోజకులు అవ్వాలి. ఏ ఒక్కరు కూడా టెర్రరిస్టులు గానో, ఏ ఒక్కళ్ళు వ్యసనపరులు గానో, ఏ ఒక్క వ్యక్తి కూడా పాపంలో జీవించడానికి వీల్లేదని తల్లి వారి కోసం కన్నీటి ప్రార్థన, మొదటి జామున లేచి ప్రార్థన చేస్తుండేటువంటిది. ఆత్మీయంగా పిల్లలను పెంచాలి. ఎంతో ప్రయాసపడింది సూజన్ వెస్లీ. ఏమంటే కొన్ని నియమావళి రాసుకుందట. నా బిడ్డను ఎలా పెంచాలి నియమాలు. ఆ నియమావళిలో కొన్ని నియమావళి చెప్తాను చూడండి, కొన్ని రూల్స్. అదేంటంటే మా 19 మంది కుమారులు 8 గంటలకల్లా ఎక్కడికి వెళ్ళిపోవాలి? బెడ్ మీదకి వెళ్ళిపోవాలి. 8 తర్వాత ఎవరో తిరగడానికి వీల్లేదు. 8 గంటలకల్లా వారు ఎక్కడికి వెళ్ళాలి? బెడ్ మీద వెళ్ళాలి. అదొక నియమం. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. కుటుంబ ప్రార్థనలో ఎవడైతే లేడో వాడికి ఆ రోజున భోజనం కట్టు. కుటుంబ ప్రార్థనలు అందరూ కూడా చాలా క్రమశిక్షణతో కూర్చోవాలి. ఉదయం లెగ్గానే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా పెద్దల్ని దైవజనుల్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ గౌరవించకపోతే ఖచ్చితంగా వారికి శిక్ష విధించేది ఆ తల్లి. ఆ తర్వాత వారు తల్లిదండ్రులు ఏదన్నా వారికి ఇచ్చినప్పుడు దేవుడే ఇచ్చాడనేటువంటి గ్రహింపుతో వారు తీసుకోవాలి. ఒకళ్ళకి ఇచ్చినటువంటిది మరొకళ్ళు ఆశించడానికి వీల్లేదు. అంటే చిన్నప్పుడే ఆ తల్లి చెప్తా ఉంది, పొరుగు మంది ఏది ఆశించద్దు, నీకున్న దాంట్లో సంతృప్తి పడనటువంటి విషయాన్ని నేర్పుతా ఉంది. ఇలా సుమారుగా చాలా నియమావళి ఆమె రాసుకుందండి. ఆ ప్రకారమే వారిని పెంచుకుంటా వచ్చింది. ప్రార్థన లేకుండా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. వారు మొదట రాజ్యాన్ని నీతిని వెతికేటువంటి వారికి ఉండాలి అని చాలా విషయాలు నియమావళి రాసుకుంది. ఆ తల్లిదండ్రులుగా వారు కూడా నియమావళి రాసుకుని దాని ప్రకారం పిల్లల్ని పెంచిందండి. ఉన్నతమైనటువంటి స్థానానికి వారు వెళ్ళగలిగారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె 19 మంది కుమారులు, 19 మంది ఆ కుమారుల జీవితంలో ఒక సూపర్విజన్ ఉంది. షీఈ్ ఎ డెలిజెంట్ మదర్. ఆమె ఎంతగానో బిడ్డలు పట్టించుకునేటువంటి బిడ్డగా ఉంది. షీఈ్ ఏ విజిలెంట్ మదర్. విజిలెంట్ అంటే అర్థం తెలుసా మీకు? విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు. విజిలెన్స్ ఆఫీసర్స్ అంటే సూపర్విజన్ చేస్తుంటారు. సూపర్విజన్ చేస్తుంటారు. సడన్గా వచ్చి ఏం చేస్తూ ఉంటారు? ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. వారిని విజిలెంట్ ఆఫీసర్స్ అంటారు. కొన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు చూసారా? హోటల్లోకి వెళ్ళి సడన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాళ్ళు వాడుతున్న చికెన్ ఏంటి, వారు వాడుతున్న ఫిష్ ఏంటి, వాళ్ళు వాడుతున్నటువంటి మసాలాలు ఏంటి అన్నీ కూడా ఏం చేస్తారు? చెక్ చేసి ఏదన్నా విరుద్ధంగా ఉన్నట్లయితే, ఏదన్నా నిల్వ వస్తువులు కనుక ప్రజలకు పెడుతున్నట్లయితే వెంటనే హోటల్ని సీజ్ చేసేస్తారు కదా. దాన్ని విజిలెంట్ అధికారులు అంటారు. ప్రతి తల్లి కూడా విజిలెంట్గా ఉండాలి. ఒక మాట నేను చెప్పనండి. రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. అది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూస్తాం. అది ప్రతి ఒక్కరూ చదవాలంటాడు మన జాతిపిత మహాత్మా గాంధీ. ఈ ప్రపంచంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కంట్రీ, ఈ ప్రపంచంలో అందరూ కూడా విశ్వవ్యాప్తకంగా ప్రతి మనిషి అన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా చదవాలి అని మహాత్మా గాంధీ అభిప్రాయపడ్డాడు. నేను ఒక మాట చెప్తున్నాను. ప్రతి తల్లి కూడా ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి, చదవాలి ప్రతిరోజు. ఒకవేళ ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా సరే సామెతలు 31వ అధ్యాయాన్ని చదవాలి. ఒక సూటి ప్రశ్న, ఎంతమంది ఎప్పుడైనా సరే మీరు ఆ సామెతలు 31వ అధ్యాయాన్ని చదివారా?
ఎంతమంది చదివారండి? సామెతలు 31వ అధ్యాయాన్ని కంప్లీట్గా నేను చదివాను పాస్టర్ గారు అంటుంటారు. చేతులు చూపించండి. ఒకవేళ చదవకపోతే స్టార్ట్ రీడింగ్ ఇట్, దాన్ని చదవటం ప్రారంభించండి. ఎన్నో శ్రేష్టమైన విషయాలు, తల్లులు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ చెప్పిన వెంటనే మాకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సామెతలు 31:27 చదవండి. ఆ తల్లి ఎలా ఉంటుందో చెప్తూ వచ్చాడు. సామెతలు 31:27. ఆమె తన ఇంటి వాని నడతలను బాగుగా కనిపెట్టును. అంటే బిడ్డల యొక్క నడతలను ఏం చేయాలి? తల్లి బాగుగా కనిపెట్టాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు అంటాడు అక్కడ. చూడండి, ఈ రోజున చాలా మంది తల్లులు ఫెయిల్ అవుతున్నారు, బిడ్డల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? వారికి చక్కటి ఆహారం అయితే పెడుతున్నారు, చక్కటి స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు, నిజంగా వారి స్తోమతకు మించిన బట్టలు కొంటున్నారు. అంటే ఒక్కొక్కటి 5,000 రూపాయలు 4,000 రూపాయలు బట్టలు కొంటున్నారు. కానీ తమ నడతలను ఏం చేయట్లేదు, బాగా చూడట్లేదు. వారు ఎలా నడుస్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అటువంటి ఆ విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. ఒక మాట అని చెప్పనివ్వండి, నీ పిల్లల్ని ప్రేమించు, కానీ వారి వయసును అనుమానించు. వింటున్నారండి జాగ్రత్తగా? మీ పిల్లల్ని ప్రేమించండి, కానీ వారి వయసుని ఏం చేయాలి? అనుమానించాలి. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవన కాలంలో ఆ తొట్టిల్లుతా అటువంటి అనుభవం ఉంటుంది. శోధకుడు ఊరికనే ఉన్నట్టు శోధిస్తాడు. అందుని బట్టి ప్రతి తల్లి కూడా ఏం చేయాలంటే, వారి బిడ్డల యొక్క నడతను బాగుగా చూడాలి. ఒక సూపర్విజన్ ఉండాలా, లేకపోతే బిడ్డలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. నరులు సన్మార్గంలో నడుచుట అనేది వారి వశంలో లేదండి. నేను సన్మార్గంలో నడవాలి, నేను మంచి మార్గంలో నడవాలి, మంచి బిహేవియర్ కలిగి ఉండాలనేటువంటిది మన చేతుల్లో లేదు. దేవుడే మనకు ఆ కృప ఇవ్వాలి, పరిశుద్ధంగా జీవించే కృపను ప్రభు ఇవ్వాలి. తద్వారా నువ్వు వాక్యములను, ప్రార్థనలను, సహవాసంలో ఎదుగుతున్నప్పుడు నీ యొక్క జీవితంలో సన్మార్గంలో నడిచేటువంటి ఆ గొప్ప కృపను ప్రభు నుంచి పొందుకుంటావు. చాలామంది వారి జీవితాల్లో బిడ్డల యొక్క నడతను సరిగ్గా చూడరండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ యొక్క ప్రోవర్బ్ విన్నారా? స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. మీరు ఒకసారి స్క్రీన్లో కూడా చూడొచ్చు ఆ ప్రోవర్బ్ని. దాని అర్థం ఏంటంటే సరైన టైంలో స్టిచ్ చేయండి, సరైన టైంలో స్టిచ్ చేయండి. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటే మాట మనం చూస్తుంటాం. దాని అర్థం ఏంటంటే తగిన కాలమందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ షర్ట్ కనుక చిరిగింది అనుకోండి, వెంటనే ఆ చిన్న చిరిగిన ఒక కుట్టుతో ఏం చేయొచ్చు? కుట్టేయచ్చు. లేదు చూసుకుందాం అని చెప్పి పెద్దదైపోయింది అనుకోండి, 8 కుట్లు వేయాలా? 9 కుట్లు వేయాలి. ఆలోచన చేయండి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మీరు యాక్షన్ తీసుకోండి. కరోనా వచ్చిందండి, కరోనా ఉందని తెలిసింది, అది ఇంకా ఆ వైరస్ లంగ్స్లోకి వెళ్ళిపోయేది బాగా స్ప్రెడ్ అవ్వకముందే నువ్వేం చేయాలి? మెడికేషన్ స్టార్ట్ చేయాలా. అలా స్టార్ట్ చేస్తే బ్రతుకుతావు తప్పించి వచ్చిందిలే కరోనా అని చెప్పి ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది మరణానికి దారితీస్తుంది. మన బిడ్డల విషయంలో కూడా వారు ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే దగ్గరికి పిలిచి వారిని గద్దించడమో లేకపోతే వారితో మాట్లాడటం చేయాలి. లేకపోతే అది యొక్క పాపం ముదిరిపోయిన తర్వాత నువ్వు నేనేం చేయలేం. ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారు నీ బిడ్డలు, తెలుసో తెలియకో రాంగ్ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నప్పుడు తల్లిగా నీకు తెలిసింది, దగ్గరికి పిలిచి అమ్మా ఇది కాదమ్మా అని చెప్పి గద్దించాలి. అక్కడ స్టిచ్ ఇన్ టైంలో వేసేయాలా. ఏం చేయాలా? తగిన టైంలో ఆ యొక్క కుట్టేసేయాలా. లేకపోతే అది ఏమైపోద్ది? పెద్దదైపోతుంది. పెద్దదైపోయిన తర్వాత మన చేతుల్లో ఇంకొండదు. మొక్కై వంగనేది మరోనై ఒంగునా. అందుని బట్టి ప్రతి తల్లి కూడా తమ నడతలను ఏం చేయమన్నాడు? కనిపెట్టమన్నాడు. తమ నడతలను కనిపెట్టాలి. అలా నీ కుమారుల్ని నీ కుమార్తెల్ని చక్కగా నువ్వు పెంచినప్పుడు, ఒక సూపర్విజన్ నువ్వు కలిగి ఉన్నప్పుడు, వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు నీవు పరిశీలనగా చూస్తూ వారిని దైవికంగా పెంచినప్పుడట ఆ తల్లిని వారు పెద్దవన్నప్పుడు ఏమంటారు తెలుసండి? నువ్వు ధన్యురాలు అని అంటారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున గారాలు పెట్టి బిడ్డల్ని గారం పెట్టి పాడు చేసేటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. పెద్ద అయిన తర్వాత ఏడుస్తారండి, నా తల్లి సరైన టైంలో మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, అందరూ బిడ్డ మా జీవితాలు ఇలా అయిపోయినాయి అని ఏడ్చేటువంటి వారు లేకపోలేదు. ఒకసారి ఒక దొంగోడు తన తల్లిని జైలుకి పిలిచాడట. జైల్లోకి వెళ్ళిపోయాడు, జైల్లో పెట్టారు. వేసిన తర్వాత నా తల్లిని చూడాలనిపిస్తుందనంటే తల్లిని పిలిచారట. పిలిచిన తర్వాత తల్లి వచ్చింది, అక్కడ నిలబడిన తర్వాత ఇలా రామ్మ చెవిలో ఒక విషయం చెప్పాలన్నాడట. వచ్చిందట. రాగానే చెవి కొరికేసాడట. చెవి నుంచి రక్తం గారిపోతుంది. ఏంటి ఎలా చేసావంటే చెప్పాడట, చిన్నతనంలోనే పక్కింటి నుంచి ఒక సూది దొంగిలించి తీసుకొస్తే
అది తప్పు అని నాకు చెప్పలా, నన్ను మెప్పావు, మంచి పని చేసావురా, భలే తీసుకొచ్చావురా అని చెప్పి పక్కటి నుంచి చిన్న చిన్న వస్తువులు తీసుకుంటున్నప్పుడు ఎలా చేయకూడదని చెప్పుంటే కనుక ఇది జైల్లో ఉండేటువంటి వాడిని కాదు. నన్ను ఎంకరేజ్ చేస్తావు, దొంగతనం భలే తీసుకొస్తావు, తీసుకురా, అక్కడి నుంచి తప్పేలాలు పట్టరా, ఎక్కడ చెంబులు పట్టరా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తావు. నేను అలా పెద్దోడు అయిపోయేటప్పుడు గజ దొంగగా మారిపోయాను. ఈరోజు యావజ్జీవ ఖైదును అనుభవిస్తున్నాను. నేను పాడైపోవడం నువ్వే కారణం. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ప్రతి తల్లి కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు బిడ్డల యొక్క నడతను ఏం చేయాలి? బిడ్డల యొక్క నడతను ఏం చేయాలి? బాగా కనిపెట్టాలి తల్లి. షీ మస్ట్ బి విజిలెంట్ మదర్. ఆమె కనిపెట్టేటువంటి మదర్గా ఉండాలి. ఈరోజు నా అనుభవాన్ని కలిగి ఉంటున్నావా? నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, నీ బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నారు, నీ బిడ్డలు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో వారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేటువంటి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆ విజిలెన్స్ లేకపోతే నీ బిడ్డలు పాడైపోతారు. రేపొద్దున్న నిన్ను తిడతారు. నా తల్లి సరైన మాదిరి మాకు చూపించలేదు, అందరూ పెట్టే మా జీవితాలు పాడైపోయినాయని నిన్ను అనకుండా ఉండాలంటే వారి యొక్క నడతను నువ్వు కనిపెట్టేటువంటి వాడిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను, అదేంటంటే ప్రార్థనలో వారిని పెంచాలి. నిజంగా దైవిక సహవాసంలో వారిని పెంచాలి. దేవుని వాక్యాన్ని వారికి వినిపించాలి. దేవుని మందిరానికి తీసుకురావాలి. అనేక చోట్లకి తీసుకెళ్తూ ఉంటావు, ఏమంటే బజారుకి తీసుకెళ్తావు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకు తీసుకెళ్తావు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆ విహార యాత్రలకు తీసుకెళ్తావు. కానీ దేవుని మందిరానికి ఎందుకు తీసుకురావు? నీ బిడ్డల్ని ఎందుకు దానికోసం ప్రయాసపడు? ఎందుకు వారిని తీసుకురావడం కొరకు నువ్వు ప్రయాసపడు, టైం వెచ్చించు, వస్తారులేండి. లేకపోతే దాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నావు నువ్వు? వారిని ప్రభు సందుకు వచ్చి దేవుని వాక్యాన్ని వినిపించినప్పుడు వారి జీవితాల్లో గొప్ప పరివర్తన వస్తుంది. మదర్గా చేయాల్సింది ఇవి. వారికి బట్టలు కొనటం, లేకపోతే వారికి పుస్తకాలు కొనేయటం, వారు అనేక ప్రాంతాలు తీసుకెళ్ళటం కాదు. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మన బిడ్డల్ని దైవికంగా మనం పెంచాలి. అదే వారికి మనం ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి. వారికి ఇచ్చేది మా ఆస్తి అదే, డబ్బులు కాదండి, ఎడ్యుకేషన్ కాదు. అంతకంటే ప్రాముఖ్యంగా దైవిక విధానం. అబ్రహాం లింకన్ ఎంతమంది తెలుసు? అబ్రహాం లింకన్ ఎంతమంది తెలుసు? ఆయన ఏమంటారంటే ది దెన్ ప్రెసిడెంట్ అంటారు. ఏమంటారు? ది దెన్ ప్రెసిడెంట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతను సంపాదించినటువంటి ఆ యొక్క అబ్రహాం లింకన్. అతడు ఎంత పేదరికంలో వచ్చాడంటే అతడు చదువుకున్నప్పుడు ఇంట్లో కరెంట్ లేదు, ఇంట్లో కెరసనాయిల్ బుడ్డు కూడా లేదండి. అతను ఎక్కడ చదువుకున్నాడు చెప్తున్నాను. ఆ తల్లి వంట చేస్తుంది కదా, పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు ఆ మంట ఉంటుంది కదా, ఆ మంటకి వెళ్ళి హోంవర్క్ చేసుకున్నాడట. ఆ మంట వెలుగులో హోంవర్క్ చేసుకునేటువంటి వాడు అబ్రహాం లింకన్. తను చెప్తాడు, నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాను అంటే నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తల్లి ప్రతిరోజు బైబిల్ నాకు టీచ్ చేసేది, దైవికంగా నన్ను పెంచింది, అందరూ బట్టి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాను అంటాడు. ఎంత అద్భుతమైన వాల్యూస్ ఉన్నాయంటే అతనికి. అంత గొప్ప హోదాకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుని ఏనాడు మర్చిపోయేటువంటి వాడు కాదు. తన దగ్గర ఎప్పుడు కూడా పరిస్థితి కింద ఉండేది, ఒక హిస్టరీ బుక్ ఉండేది, ఎప్పుడు వీటిని చదువుతుండేటువంటి వాడు. ఇంకో మాటలు చెప్పాలంటే స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్నటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్. స్ట్రీట్ లైట్లు వెలిగితే అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. అమెరికా దేశానికి ప్రెసిడెంట్, 16th ప్రెసిడెంట్, ది దెన్ ప్రెసిడెంట్ అనమాట. అంటే అంతకంటే గొప్ప ప్రెసిడెంట్ అమెరికన్ హిస్టరీలో లేడు, అంత గొప్ప ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక సందర్భంలో ఇలాగే మీటింగ్ జరుగుతుందండి, అబ్రహాం లింకన్ ఉన్నాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికే మకుటం లేనటువంటి మహారాజు కదా, సూపర్ పవర్ నేషన్. ఆ దేశానికి మహారాజుగా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడట. అతని స్థితి అంతా తెలుసు, అతని గత జీవితం అంతా తెలుసు. వచ్చా అన్నాడట, అబ్రహాం లింకన్ ఈ షూ మీ నాన్న కుట్టిందా అన్నాడంట. ఏమన్నాడు? ఈ షూ ఎవరు కుట్టారో తెలుసా? మీ నాన్న కుట్టిన షూయే నేను వేసుకున్నానట. అప్పుడు వెంటనే అబ్రహాం లింకన్ అన్నాడు, ఐ నో మై ఫాదర్ ఈజ్ ఏ వెరీ గుడ్ షూ మేకర్. మై ఫాదర్ వాజ్ ఏ గుడ్ షూ మేకర్. అయ్యా మీకు ఏమన్నా సమస్య ఉంటే కనుక నేను కూడా మా నాన్నగారి దగ్గర షూ కుట్టడం నేర్చుకున్నాను. నేను కూడా నా తండ్రి దగ్గర నుంచి షూ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. షూ కుట్టడం కూడా నాకు తెలుసు. ఎప్పుడైనా నీ షూకి సమస్య వస్తే నా దగ్గర తీసుకురయ్యా, సర్వీస్ చేసి పెడతాను అన్నాడట. అందరి ముందు అన్నాడు. ఈ షూ ఎవరు కుట్టారు తెలుసా? మీ నాన్నే కుట్టాడు, మీ నాన్న చేశాడంటే, అయ్యా ఎప్పుడైనా ఆ షూకి ప్రాబ్లం వస్తే నా దగ్గర కూడా తీసుకురండి, నేను సర్వీస్ చేసి పెడతాను అన్నాడట. ఇంకేమైనా మాట్లాడగలుగుతాడు ఆ వ్యక్తి? అంటే అంత గొప్ప విలువలు కలిగినటువంటి వాడు అబ్రహాం లింకన్. అంత గొప్ప స్థానానికి రావడానికి కారణం ఎవరో తెలుసండి? తన తల్లి.
ఇందాక చెప్పాను, జాన్ వేసినటువంటి గొప్ప దైవజనుడు, చార్ల్స్ వేసినటువంటి గొప్ప దైవజనులు ప్రపంచంలో అనేక మంది హృదయాల్ని ప్రభు కోసం గెలుచుకున్నారంటే తల్లి చేసిన ప్రార్థన, తల్లి ప్రార్థన అనుభవం, తల్లి యొక్క పెంపకం. కాబట్టి ఈ రోజున ఒక మాట నేను చెప్పనివ్వండి, నీ పెంపకం ద్వారా నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, నీ పెంపకం ద్వారా నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారనే విషయాన్ని ఏనాడు కూడా మర్చిపోవద్దు. ఇంకా రెండో తల్లి దగ్గరికి వస్తున్నాను. ఆమె ఎవరంటే, ఒక తల్లి గురించి నేను చెప్పాను. ఆ తల్లి ఎవరంటే, పిల్లల పుట్టక పూర్వం ప్రార్థించిన తల్లి హన్నా అయితే, ఇప్పుడు మాట చెప్తున్నాను, పిల్లలు పుట్టాక ప్రార్థించిన తల్లి. పిల్లలు పుట్టాక ప్రార్థించింది ఎవరంటే ఆ తల్లి పేరు సలోమి. చెప్పండి అందరూ కూడా, సలోమి. మత్తయి సువార్త 20:21 చదువుదాం. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవమని ఆయనతో అనెను. చూడండి, ఇక్కడ ఒక తల్లి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, ఒకడేమో నీ సింహాసనము కుడి ప్రక్కన, ఒకడు నీ సింహాసనం ఎడమ ప్రక్కన కూర్చోాలి, అది నా కోరికయ్యా అని ప్రభుతో చెప్తుంది. ఆలోచించండి, ఈ తల్లి పేరు సలోమి, ఆ కుమారుల పేరు యాకోబు, యోహాను. చెప్పండి అందరూ కూడా, జేమ్స్ అండ్ జాన్. యాకోబు, యోహాన్ వీరిద్దరు కూడా దేవుని యేసు ప్రభు శిష్యులకు ఉంటే మాత్రమే కాకుండా తల్లి వచ్చి చెప్తుంది, ప్రభు పాదాలు పట్టుకుని ఒక మాట ఉంటుంది, అయ్యా నా కుమారులు 2 కూడా నీకు ఇరువైపులా ఉండాలయ్యా, నీ యొక్క సింహాసనం ఇరువైపులా వారి సింహాసనం ఉండాలని ముందుగానే ఏమేస్తుంది, ఖర్చీపేస్తుంది. ఏమేస్తుంది, ముందుగానే ఖర్చీపేసేస్తుంది. ప్రభు నీ ప్రక్కన ఇంకెవరు ఉండకూడదని నా కొడుకులే ఉండాలి. ఏమండి, అది ఎలా ఉంది చెప్పండి, మీకు ఏమైనా ఎంబారసింగ్ ఉందా? ఆమె ప్రభు నాకు బంగారం ఇవ్వి, వెండినివ్వి, వజ్రాలను ఇవ్వి, ఇల్లునివ్వి, ఏమేమి ఇంకేం కోరుకోవట్లేదండి. లోకపరమైన ఏ కోరికలు లేవు. నా బిడ్డలు అదైపోవాలి, ఇదైపోవాలి, నా బిడ్డలు డాక్టర్లు అయిపోవాలి, నా బిడ్డలు రాజకీయవేత్తలు అయిపోవాలి, నా బిడ్డలు కోటీశ్వరులు అయిపోవాలని ఏమైనా అడిగిందా? ఏమి అడగలా. నా కుమారులు నీ రాజ్యంలో సింహాసనం ఇరుప్రక్కల ఉండాలయ్యా అని కోరుతుంది. ఇంకో మాట కూడా, నా కుమారుణ్ణి నీ టీంలో ట్రెజరర్ని చేయ ప్రభువా. ఎవరిని? కోశాధికారిని చేయ ప్రభువా. వాడున్నాడు కదా, ఎవరు యోధాస్క్రేత, వాడిని తీసేసి నా కొడుకు ఇవ్వయ్యా, డబ్బు సంచి మా కొడుకు ఇవ్వని అడిగిందా? అడగలా. మంచి కోరిక కోరుతా ఉంది సలోమి. నిజంగా దేవాదేవుడు ఆమె కోరికను తీర్చాడండి. ఇద్దరిని బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. దేవాదేవుడు వాడుకున్నాడు. ఇద్దరు కూడా దేవుని కొరకు అససాక్షులు అయిపోయారు. యాకోబు, యోహాన్లు ఇద్దరు కూడా దేవుని కోసం అససాక్షులు అయ్యారు. యోహాన్ అయితే పద్మసు దీపులో పరవాసిగా ఉండి దేవుని ప్రత్యక్షతలు నేరుగా చూసినటువంటి గొప్ప దైవజనుడు. ఎవరు? యోహాను. ప్రకటన ప్రపంచానికి అందించాడు. ప్రత్యక్ష గ్రంథాన్ని ప్రపంచానికి అందించాడు. గొప్ప కృపను ఎవరికిచ్చాడు? దేవుడు యోహానికి ఇచ్చాడు. అంటే ఎవరు ప్రార్థన? అది తన తల్లి ఏంటంటే సలోమి ప్రార్థన. ఈరోజు నా ప్రియ దైవజనాగమా, నీ బిడ్డల విషయమే నీ కోరిక ఎలా ఉంది? నా బిడ్డలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలంటే కోరిక నీకుందా? నా బిడ్డలు వాక్యాన్ని అనుసరించి నడవాలని కోరిక నీకుందా? దైవికంగా ఎదగాలనే కోరిక నువ్వు కలిగి ఉన్నావా? మనకన్నీ మంచి కోరికలు ఉంటాయి. మా కొడుకు ఏమైపోవాలా? డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం. మా కూతుర్లు ఇదైపోవాలా అని అనుకుంటా. ఎప్పుడైనా సరే నా బిడ్డలు దైవికంగా ఎదగాలి, సత్యాన్ని అనుసరించి నడవాలి, దేవుని యొక్క మార్గం నుంచి తొలగకుండా వారు నడవాలనే కోరిక నీ జీవితంలో అది ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ లోకంలో ఈ చదువులు, ఈ లోకంలో ఈ ఘనతలు, ఈ లోకంలో ఈ ఆస్తిపాస్తులు, ఈ బంగారాలు, ఈ వజ్రాలు, ఈ వైడూర్యాలు మన ఈ జీవితకాలం వరకే ఉంటాయి. మన ఈ లోకంలో ప్రతిదీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? మన దిగంబరులకు వచ్చాం, దిగంబరులు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళాం. కానీ మనం తీసుకెళ్ళేది ఏంటంటే తెలుసా? మన భక్తి, దేవుని వెంబడించిన విధానం, మనం దేవుని అనుసరించినటువంటి ఆ విధానం, దేవునికి ఇచ్చేటువంటి ఆ జీవితం, ఆ భక్తే మన వెనకాల వస్తుంది. మన సాక్ష్యమే వెనకాల వస్తుంది తప్పించి మన యొక్క బంగారం, వెండి మన వెనకాల రాదండి. ఆమె తెలుసుకుంది అది. ప్రభు, నీ రాజ్యంలో నా 2 బిడ్డలు నీ సింహాసనానికి ఇరుప్రక్కల ఉండాలని కోరుతున్నాను అన్నప్పుడు దేవదేవుడు ఆ కృపను వారికి ఇచ్చారు. ఎంత మంచి ప్రార్థన అండి. యాకోబు కూడా ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారు శిష్యుల్లో మొదటిసారిగా హతసాక్షి అయినటువంటి వాడు యాకోబు హతసాక్షి అయ్యాడు. కోరుకుంది, ప్రభు నా బిడ్డలు నీ కొరకు హతసాక్షులు అవ్వాలయ్యా, నీ పరిచర్లో వారు కొనసాగాలని కోరుకుంది. నేను మాట చెప్తున్నాను, తండ్రి పేరు వచ్చింది, జబదయి కుమారులు అంటారు కానీ సలోమి కుమారులు అంటారా?
జబదయి కుమారులే అంటారు కానీ సలోమి కుమారులు అన్నారు. కానీ వాస్తవానికి తల్లి యొక్క బాధ్యత ఎక్కువ ఉందండి. తల్లి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ ఎ ఫాదర్. ఫాదర్ చాలా బిజీగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ ఉద్యోగం చేసి ధనాన్ని తీసుకొచ్చి బిడ్డలను పోషించాలి, ఆ పనిలో బిజీగా ఉంటాడు. కానీ పిల్లలను పోషించి వారి సన్మార్గం నడిపించేది తల్లి అయి ఉంటుంది. తల్లి అయి ఉండాలా. అందుని బట్టి మన బిడ్డల విషయంలో మన జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. నేను చెప్పాను అబ్రహాం లింకన్ యొక్క తల్లి గురించి చెప్పాను, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ యొక్క తల్లి గురించి చెప్పాను. ఈ యొక్క యాకోబు, యోహాన్ యొక్క తల్లి కూడా వారి జీవితంలో వారి యొక్క ఫ్యూచర్ని మౌల్డ్ చేయడంలో షీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ క్రూషియల్ రోల్. ఆమె చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇంకా చివరికి నేను ముగిస్తాను. పిల్లలు చనిపోయిన తర్వాత ప్రార్థించిన తల్లి, చనిపోయిన తర్వాత ప్రార్థించిన తల్లి రిస్పా. అందరూ చెప్పండి. మీరు ఈ యొక్క తల్లి గురించి ఎప్పుడు వినుండరేమో. ఎంతమంది విన్నారంటే రిస్పా గురించి? రిస్పా గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను త్వరగా. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఒక మంచి తల్లి అండి. పిల్లల కోసం నిజంగా ఎంతగానో పరితపించిపోయినటువంటి తల్లి, ఒక రకంగా అందరి చేత ద్వేషించబడినటువంటి ఈ తల్లి, అందరి చేత చేదరించబడినటువంటి ఈ తల్లి నిజంగా దేవునికి, దావీదుకి నచ్చినటువంటి విధానంలో ఉండగలిగింది. ఈమె పేరు రిస్పా. నేను త్వరగా ఆమె గురించి చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిస్పా అనే మాట కూడా ఒక మంచి అర్థం ఉందండి. అదేంటంటే వేదన రాయి అని అర్థం. అందరూ చెప్పండి, రిస్పా అనే మాటకు అర్థం ఏంటి? వేదన రాయి. ఇలా ఏముంది అక్కడ? చెప్పండి. రిస్పా అనే మాటకు అర్థం ఏంటి? వేడెక్కిన రాయి. వేదన రాయి కాదు, వేడెక్కిన రాయి. ఏంటంట అంటే ఆమె జీవితంలో చాలా వేదన ఉంది. వేడెక్కిన రాయి అనేటువంటి ఆ పేరును కలిగి ఉంది. రిస్పా ఎవరినంటే ఆ ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క ఉపపత్ని ఇంగ్లీష్లో కాంకుబైన్ అంటారు. ఉపపత్ని అంటే భార్య కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ భార్య తర్వాత భార్య అని చెప్పొచ్చు. కాంకుబైన్ అంటారు, ఉపపత్ని అంటారు. సో సౌలుకి ఉపపత్నిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే, సో ఆ సౌలు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాధ్యక్షుడు, అతని పేరు అబ్నేర్. చెప్పండి, అబ్నేర్ ఏం చేశాడంటే ఈ యొక్క రిస్పాని మోహించి ఆమెను అత్యాచారం చేశాడండి. అంటే ఆమె ఒక రకంగా చెప్పాలంటే మోసగించబడింది. అబ్నేరు తను ఏం చేశాడు? అత్యాచారం చేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ఈ యొక్క రిస్పా కూడా 2 కుమారులు పెట్టారు. ఒక కుమారుని పేరు అర్మోని. చెప్పండి, ఒక కుమారుడి పేరు ఏంటి? ఆర్మానీ కాదు, అర్మోని. రెండో కుమారుడి పేరు మెఫీబోషెత్. మొదటి కుమారుడి పేరు ఏంటి? అర్మోని. రెండో కుమారుడి పేరు మెఫీబోషెత్. అర్మోని అనక నగర సంబంధం అని అర్థం, మెఫీబోషెత్ అనగా నాశనకరమైన అవమానం అని అర్థం. అంటే వీరి పేర్లకు అర్థాన్ని చెప్తున్నాం. సో ఏం జరిగిందంటే ఇక్కడ అబ్నేరు ఎప్పుడైతే ఉపపత్ని అనేటువంటి ఈ యొక్క రిస్పాని ఎప్పుడైతే చెరిచాడో, సౌలు కుమారుడు వచ్చి అడిగాడు ఎవరినంటే అబ్నేర్ని అడిగాడు, ఏమయ్యా అబ్నేరు అలాంటి పని చేసావేంటయ్యా, అలాంటి పని చేసి తప్పు కదా అన్నప్పుడు, అప్పుడు అబ్నేర్ అంటాడు, నన్ను వాడుకున్నంతసేపు వాడుకున్నారు, మీ యొక్క తండ్రి గారికి ఎంతగానో మేలు చేశాను, నేను ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించి పెట్టాను, ఇప్పుడు చిన్న విషయంలో ఒక స్త్రీ విషయంలో నేను ఆ కార్యం చేస్తే నన్ను తిడతారా అని చెప్పి నేను మీ దగ్గర ఉండను అని చెప్పి అబ్నేర్ ఏం చేశాడంటే దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికే దావీదు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరేంటి? యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. ఆ యోవాబు ఎప్పుడైతే చూశాడో అబ్నేర్ వచ్చాడంటే ఇక్కడికి, సౌలు సైన్యాధిపతి దగ్గరికి వచ్చాడంటే దావీదుతో మాట్లాడుతున్నాడని చెప్పి ఈ యొక్క యోవాబు అబ్నేర్ని ఏం చేశాడంటే చంపేశాడు. అంటే నా స్థానానికి వచ్చి నా పీటకే నువ్వు వేస్తున్నావు, ఎసరు పెడుతున్నావు అని చెప్పి అబ్నేర్ని ఏం చేశాడు? చంపేశాడు. చంపిన తర్వాత ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్కి 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చిందండి. వెంటనే దేవుని సేవకులుగా వెళ్ళి అడిగారు, అయ్యా కరువు రావడానికి కారణం ఏంటంటే, అప్పుడు దేవుని సేవకులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, సౌలు చేసిన అవిధేయతను బట్టి సౌలు గిబియోనులకి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చలా. అందును బట్టే ఇశ్రాయేల్ దేశం మీదకి కరువు వచ్చిందని ఎప్పుడైతే చెప్పగానే దావీదు వెంటనే పిలిపించాడు. ఆ గిబియోనులను పిలిపించి, అయ్యా మా రాజు అంటే సౌలు మీకు అన్యాయం చేశాడు, సో ప్రమాణం నిలబెట్టుకోలేదు, అందును బట్టి దేవోదేవుడు మాకు ఈ శిక్షను పంపించాడు, వాగ్దానం చేసి ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలా?
నెరవేర్చాలి కదా. వాగ్దానం నెరవేర్చకపోయిన కారణం చేత మాకు ఈ కరువు వచ్చింది, కాబట్టి మీకు ఏం కావాలి? మాదే తప్పు మాదే, కాబట్టి మీకు బంగారం కావాలా, వెండి కావాలా, వజ్రాలు కావాలంటే వాళ్ళు అన్నారు, మాకు అవేమి వద్దు, సౌలు కుటుంబంలోంచి 7 మాకు అప్పగించండి, సౌలు కుటుంబంలోంచి 7 మాకు అప్పగించండి, మేము వాడిని ఊరేసేస్తాం అని ఎప్పుడైతే చెప్పగానే దావీదు ఆలోచన చేశాడు, ఎవరిని ఇవ్వాలి, ఎవరిని పంపించాలి సౌలు కుటుంబంలోంచి అనగానే ఆ టైంలో సౌలు జ్ఞాపకం వచ్చింది రిస్పా. చూడండి రిస్పాకి ఎంత అన్ఫార్చునేట్ లైఫో మీరు చూడండి. ఏమండి, చేర్చబడింది అబ్నేరు చేత. ఆ తర్వాత తన కుమారులు కూడా దావీదు ఏం చేస్తాడో తెలుసండి, చంపించడానికి పంపించేశాడు. ఆ 2 కుమారుల్ని నేను చెప్పాను, ఎవరు, అర్మోని, మెఫీబోషెత్, 2 కూడా పంపించాడండి దావీదు. వాళ్ళు ఊరి పొలిమేరలో యెహోవా నామమున వాళ్ళు ఏం చేస్తారంటే ఊరేసేస్తారు. ఊరేసిన తర్వాత తల్లి హృదయం ఎంతగానో బాధపడుతుంది. ఏంటి నా జీవితం, ఉపపత్నిలా ఉన్నాను, ప్రధాన భార్యగా కూడా నేను లేనే, నా భర్త సౌలు ఏనాడు కూడా నన్ను భార్యగా స్వీకరించిన, ఉపపత్నిగా నన్ను వాడుకుని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అబ్నేరు కూడా నన్ను రేప్ చేశాడే, ఏంటి జీవితం. పిల్లలు కలిగారు సౌలు ద్వారా అనుకుని వాళ్ళ పిల్లల ద్వారా ఆనందిస్తుంటే ఆ 2 పిల్లలను కూడా చంపడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా నా జీవితంలో ఈ అన్యాయము, ఏంటయ్యా నా జీవితంలో ఈ బాధ అని ప్రభు సన్నిధికి వచ్చి గోజాడుతుంది రిస్పా. అయినా సరే కుమారులు చచ్చిపోయారు, కుమారులు ఊరేసేసారు, అర్మోనిని మెఫీబోషెతుని ఊరేసేస్తే ఆమె అనుకుంది గోని పట్ట తీసుకెళ్ళిపోయింది. నిజంగా ఆ కళేబరాలనైనా సరే నేను ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఆ యొక్క ఆకాశ పక్షులు వచ్చి నా కుమారులను తినకూడదు, ఆ డెడ్ బాడీస్ని అన్నా సరే నేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె గోని పట్ట తీసుకుంది, కొండపైకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ దాని మీద ఏమీ వాలకుండా, ఆ కుమారుల యొక్క మృతదేహాల మీద ఏ పక్షులు వాలకుండా, ఏ క్రూర మృగాలు వాటికి మాంసాన్ని తినకుండా అలా కాపాడుతుందట. అంటే ఎప్పటి వరకు తెలుసండి, వర్షం పడేంత వరకు, అంటే ఆ వేసవికాలం నుంచి వర్షం పడేంత వరకు ఆ బిడ్డల కోసం అలా ప్రార్థన చేస్తూనే, ఆ బిడ్డల కోసం అలాగా కళేబరాలను కాపాడుతున్నటువంటి గొప్ప మదరు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డల పట్ల ప్రేమ తరిగిపోలేదు. ఆ తల్లికి చనిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డల పట్ల ప్రేమ తరిగిపోలేదు. మీరు చూస్తున్నారు, ఆ విధంగా ఊరేసేస్తే 7 ఊరేసేస్తే అందులో 2 రిస్పా కుమారులు అర్మోని, మెఫీబోషెత్, వారి యొక్క మృతదేహాలు సంరక్షకురాలుగా ఆ ముందే. ఈ చరిత్రను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ తల్లి ఉంటున్న ప్రేమ అంత గొప్పదో మీరు చూస్తున్నారా? ఈరోజున మరణించిన తర్వాత కూడా, ఈరోజున మన బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన. ఒకవేళ నీ బిడ్డ మరణించాడా, ఒకవేళ ఆత్మీయంగా నీ బిడ్డ మరణించున్నాడా, శారీరకంగా బతిక ఉన్నాడు కానీ ఆత్మీయంగా నీ బిడ్డలు మరణించారా, నిజంగా వారి రక్షణకై నువ్వు నేను ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ బిడ్డలు బ్రతికే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆత్మీయంగా వారు చచ్చిన స్థితిలో ఉంటే కనుక రిస్పా ఏ విధంగా వారి మృత కళేబరాలను కాపాడుతూ ప్రార్థన చేసిందో, అక్కడ గోనె పట్ట తీసుకుని వెళ్ళిందట. గోనె పట్ట తీసుకుని, అంటే గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యం. గోనె పట్ట ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, గోనె పట్ట ఎప్పుడైతే వేస్తామో అది పశ్చాత్తాపానికి సాదృశ్యం. కొండపైకి వెళ్ళింది, ఆమె అనుభవం చెప్తున్నాను. కొండపైకి వెళ్ళింది అంటే, కొండపైకి వెళ్ళటం అంటే ప్రార్థనకు సాదృశ్యం. యేసు ప్రభువు వారు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కినట్లుగా మనం దేవుని వాక్యం చదువుతున్నాం. ఆ తర్వాత రాత్రింబవళ్ళు కాపాడింది. ఏం చేసింది? బిడ్డల్ని ఏం చేసింది? చచ్చిపోయిన ఆ బిడ్డలను కూడా రాత్రింబవళ్ళు కాపాడింది. కానీ దేవుడు నీ బిడ్డలు ఇంకా సజీవ లెక్కలు ఉంచారు, వారిని రాత్రింబవళ్ళు కాపాడుతున్నావా? రాత్రింబవళ్ళు వారు దుష్టుని చేతికి చిక్కకుండా, అపవాది చేతికి చిక్కకుండా, మాంత్రిక శక్తులు అపవాది శక్తులకు చిక్కకుండా నిజంగా నీ బిడ్డల్ని ప్రార్థన ద్వారా నీ బిడ్డల్ని కాపాడుతున్నావా? ప్రియ తల్లి, నీ చేసే ప్రార్థన నీ బిడ్డల చుట్టూ ఒక ప్రార్థన కంచుంచుతుంది. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలకి ఒక సంరక్షణగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డల్ని కాపాడుతుంది. రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నావా? రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, రేయి మొదటి జాములు లేచి నీ బిడ్డల కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. వారి కోసం ప్రార్థన చేయి. వారు పాపంలోకి వెళ్ళిపోకుండా, వాళ్ళు నీతిని విడిచిపెట్టకుండా, వారు దేవుని కృపలో కొనసాగు నిమిత్తము, సాక్షి జీవితాన్ని కలుగు నిమిత్తము పాపంలో జారిపోకుండా, అపవాది చేతికి చిక్కకుండా రాత్రింబవళ్ళు ప్రార్థన ద్వారా నీ బిడ్డలను కాపాడుతున్నావా? నీ బిడ్డలు విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే నీ బిడ్డలు వేరే వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు. నీ ప్రార్థన వారికి ఎలా ఉంటుంది తెలుసా? యేసే రక్షగా ఉంటుంది. చుట్టూరు కూడా నీ ప్రార్థన వారికి కంచిగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నావా? మొర్రపెట్టండి, మొర్రపెట్టండి, దేవునిలో మొర్రపెట్టండి, చేతులు పైకెత్తి మొర్రపెట్టండి నీ బిడ్డల కోసం. సూజన్ వెస్లీ పిల్లల కోసం ఏడ్చేదట, ప్రార్థించేది, ప్రలాపించేది, 8 గంటలకు పడుకోబెట్టేసేది.
పడుకున్న తర్వాత వారి బెడ్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి కోసం అరగంట ప్రార్థన చేశారట. 19 అరగంటలు అంటే ఎంత అయినాయి? ఉదయం అయిపోయేది కదా, రోజు అలా ప్రార్థన చేసేది. ఆమె చేసిన ప్రార్థన బట్టి 19 మంది దేవుని సేవకులు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. లైమ్ లైట్లోకి వచ్చి ప్రపంచాన్ని వెలిగించినటువంటి గొప్ప దైవ సేవకులు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. ఇద్దరు అన్నదమ్ములండి. కుదిపేశారని ప్రపంచాన్ని వారి వాక్య సందేశాల ద్వారా, వారు చేస్తున్న పరిచర్య ద్వారా. జాన్ వెస్లీ గారు అయితే అద్భుతంగా ఆయన వాక్యాన్ని అందించేటువంటి వాడు. చార్ల్స్ వెస్లీ అద్భుతంగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసేవాడు. అద్భుతంగా పాటలు పాడుతూ నిజంగా అనేక మంది ప్రభు దగ్గర నడిపించేవాడు. నిజంగా వారిద్దరూ కూడా ప్రపంచానికి దీవెనకరంగా మారారంటే ఆ తల్లి ఏం చేసిందండి? వారి రాత్రింబవళ్ళు వారి ఆత్మలను కాపాడుతూ వచ్చింది. రిస్పా తన జీవితంలో ఎంత అన్ఫార్చునేట్ లైఫే, కానీ రిస్పా జీవితాన్ని గమనించినటువంటి దావీదు రిస్పా మీద ప్రత్యేకమైన కన్సర్న్ కలిగి ఆమెను ఆదరిస్తాడు దావీదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 తల్లు గురించి మనం ధ్యానం చేస్తాం. ఎవరు చెప్పండి? మొదటి తల్లి ఎవరు? హన్నా. పిల్లలు పుట్టక ముందే ప్రార్థన చేసింది. ఇప్పుడు రెండో తల్లి ఎవరు? రెండో తల్లి సలోమి, జబదే యొక్క భార్య, యాకోబు యోహాను యొక్క తల్లి ఎవరు? సలోమి. పుట్టిన తర్వాత ప్రార్థన చేసింది. ఇప్పుడు మరణించిన తర్వాత ప్రార్థన చేసిన తల్లి ఎవరు? రిస్పా. కాబట్టి ఈ 3 తల్లుల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. సమయాభావం వల్ల నేను త్వరగా ముగిస్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క మదర్స్ డే రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేంటంటే మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వారి మీద ఒక సూపర్విజన్ కలిగి ఉండండి. మీరందరూ కూడా, మదర్స్ అందరూ కూడా దయచేసి సామెతలు 31వ అధ్యాయాన్ని బాగా తరోగా చదవండి. ఆ 31వ అధ్యాయంలో ఏ విధమైనటువంటి ఆ లక్షణాలు అయితే తల్లికి ఇవ్వబడ్డాయో స్త్రీకి ఇవ్వబడ్డాయి, అటువంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలి. తద్వారా దేవుని నామం మహింపరచగలుగుతారు. రేపొద్దున మీ యొక్క కుమారులు ధన్యురాలు అంటారు నిన్ను. స్తోత్రం చెప్పండి. గారాభంగా పెంచి వారిని అల్లరచిల్లరగా పెంచి ప్రయోజకులుగా చేయకపోతే రేపొద్దున నిన్ను తిట్టుకుంటారు. కానీ వారికి క్రమశిక్షణలో పెంచి, వారిని క్రమశిక్షణలో పెంచితే కనుక రేపొద్దున నీ పిల్లలు అంటారు, మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని డిసిప్లైన్లో పెంచింది, ఆర్డర్లో పెంచింది, అందరిని బట్టి మేము ఇంత అద్భుతంగా ఉన్నాం. నా తల్లి గురించి మంచి సాక్ష్యం చెప్పగలను. మా తల్లిదండ్రుల గురించి వారు చిన్నప్పటి నుంచి కూడా దైవికంగా పెంచడానికి ఎంత ప్రయాసపడ్డారంటే, చాలా బిజీగా వారు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని దైవికంగా పెంచారు. ప్రేమించే విషయంలో ప్రేమించారు, మమ్మల్ని కన్సర్న్ చేసే విషయంలో కన్సర్న్ చేశారు, శిక్షించే విషయంలో కూడా వారు చాలా కరెక్ట్గా ఉన్నారు. ఏదైనా శిక్షించాలి, ఏదైనా చెప్పాలి అంటే ఏనాడు మొహమాట పడలేదు, ఏదైనా అనుకుంటారని అనుకోలేదు. బిడ్డలుగా మమ్మల్ని తీసుకొచ్చి ఎలా నడవాలి, యవ్వన కాలంలో ఎలా జీవించాలి, ఒకవేళ పురుషుడు అయితే స్త్రీల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ అమ్మాయి అయితే పురుషుల విషయంలో ఎలా ఉండాలి, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్, ఇవన్నీ విషయాలు నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. అంత మీద దైవికంగా వారు పెంచారు, దేవుని వాక్యంతో మమ్మల్ని పెంచారు. కుటుంబ ప్రార్థనలోనే అనేకమైన విషయాలు నా తల్లి బోధించేది. రెండవ రాకడ గురించిన సంభవాలు కూడా కుటుంబ ప్రార్థనలో మేము నేర్చుకున్నాం. నిజంగా తల్లిదండ్రులు, నేను మాట చెప్తాను, మాలాంటి తల్లిదండ్రులు అందరికీ ఉంటే కనుక ఒక్కొక్క కుటుంబంలోంచి ఒక్కొక్క దేవుని సేవకుడు వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కుటుంబంలోంచి 3 దేవుని సేవకుల్ని మా తల్లిదండ్రులు ప్రొడ్యూస్ చేయగలిగారు. ఎందుకు తెలుసా? వారు చిన్నప్పుడే దైవికంగా మమ్మల్ని పెంచారు. మా తండ్రి గారి గురించి చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు సౌమ్యంగా మీకు కనిపించచ్చేమో, ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండి. నిజంగా కొడితే బెల్ట్లు తెగిపోతాయి. చాలా శిక్షించే విషయంలో, క్రమబద్ధీకరణ విషయంలో, సంఘం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో ఆయన చాలా డిసిప్లైన్లో సంఘాన్ని ఉంచుతారు. మమ్మల్ని కూడా ఎప్పుడన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షకు పాత్రులు అవుతామని తెలుసు. బెత్తానికి బెల్ట్కి భయపడేవాళ్ళు. బెల్ట్ అలా వేలాడదీసి ఉండేది చిన్నప్పుడు. ఆ బెల్ట్ అంటే భయం. ఎందుకో తెలుసా? ఆయన ఏదైనా తప్పు చేస్తే, ఏదన్నా దేవునికి విరోధంగా లేకపోతే తల్లిదండ్రులకు విరోధంగా చేస్తే శిక్షిస్తాడు అనేటువంటి ఆ భావన మాలో ఉంది. అందుని బట్టి ఈ రోజున ప్రయోజకులుగా ఎంత గొప్ప సంఘానికి మీకు అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి దైవజనుడిగా నేను మారానంటే నా తల్లిదండ్రులను పెంచినటువంటి విధానం. కాబట్టి మీ బిడ్డలను కూడా దేవుని కృపలో పెంచండి. ఒకళ్ళు ఇప్పటికే పెద్దోళ్ళు అయిపోయారని అంటావా, ఇప్పుడైనా సరే జాగ్రత్త తీసుకోండి. నీ బిడ్డలు ఏ టైంకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో అడగండి. ఒకవేళ రాత్రి 2 గంటలకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళావురా, ఏం చేసావని ఆ యొక్క అడగండి. సో ప్రశ్నలు వేయండి, సూపర్విజన్ కలిగి ఉండండి. తద్వారా నీ కుమారుని రాత్రింబవళ్ళు ఏం చేయగలుగుతావు? రాత్రింబవళ్ళు నీ కుమారుని కాపాడుకోగలుగుతావు. ప్రార్థన చేయండి, దేవుని మందిరానికి తీసుకురండి. నువ్వు ఒక్కదాన్ని వచ్చేయటం కాదు, మీరిద్దరూ వచ్చేయటం కాదు, బిడ్డలతో పాటు తీసుకురండి. దేవుని వాక్యం వినిపించండి. వాళ్ళు వింటున్నారో లేదో మీరు గమనించండి.
ఎక్కడో చివరెక్కడో కూర్చోబెట్టద్దు. యవనస్తులు అయితే ముందుకొచ్చి కూర్చోబెట్టింటండి. దేవుని వాక్యం స్పష్టంగా వారికి వినిపించండి. అదే వారికి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి, అదే వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానాలు. ఎంతకంటే దైవికంగా పెంచడం కంటే నువ్వు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి, బహుమానాలు మరొకటి లేవు. దైవికంగా పెంచండి. నువ్వు దేవుని కోసం వారిని పెంచితే దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు జీతాన్ని ఇస్తాడు. దేవుడు జీతాన్ని ఇస్తాడు. యోకెబేదు గురించి మనకు తెలుసు. యోకెబేదుకి జీతం ఎవరిచ్చారు? ఫరో కుమార్తె జీతం ఇచ్చింది. కానీ పెంచింది ఎవరు? యోకెబేదే పెంచింది. కానీ ఎవరు జీతం ఇచ్చారు? ఈరోజున మీ బిడ్డలను దేవుని కోసం పెంచండి. దేవుడు మీకు ఏమిస్తాడు? జీతాన్ని ఇస్తాడు. దేవుని శిక్షలో బోధలో పెంచండి, దేవుడు మీకు జీతాన్ని ఇస్తాడు.